నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో అయిన ఆల్ ఫోర్స్ శ్రీ చైతన్య సివి రామన్ పాఠశాలలను బుధవారం రోజున మండల విద్యాధికారి మనీలా తనిఖీలు నిర్వహించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో హుస్నాబాద్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్స్, వివిధ మెటీరియల్స్ అధిక ధరలకు అమ్ముకుంటూ బిల్లులు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయంపై జిల్లా కలెక్టర్కు బీఎస్పీ పార్టీ పక్షాన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వెంటనే ఇట్టి విషయంలో జిల్లా విద్యాధికారి తనిఖీలు చేయాలని ఎంఈఓ మనీలాకి చెప్పడంతో నేడు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పుస్తకాలు, దుస్తులు, వివిధ మెటీరియల్స్కి సంబంధించిన అవకతవకలపై జిల్లా విద్యాధికారికి నివేదిక ఇస్తామని ఈ సందర్భంగా ఎంఈఓ తెలిపారు. అదేవిధంగా పాఠశాలల్లో స్కూల్ ప్లే గ్రౌండ్, పార్కింగ్ ప్లేస్, ఫైర్ సర్టిఫికెట్ ఇవేమీ లేకపోవడంతో వారం రోజులలో ఇవన్నీ కల్పించకపోతే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకున్నా మీ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని స్కూల్ యాజమాన్యాన్ని ఎంఈఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, ఎంఆర్పిఎస్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కేటప్పుడు ఒక టీచర్ లేరు, ఒక క్లీనర్ లేరు, ఒక డ్రైవర్ లేరు. డిస్టర్బెన్స్ కూడా ఏం కాదు మేడం. ప్రతిరోజు కూడా అక్కడ మేము ఎక్కిస్తాం. బస్సులో వెళ్ళే పిల్లలు ఆర్టీసీ బస్సు ఎక్కారు, ఆర్టీ నుంచి ఎక్కిస్తాం. నిన్న మరి ఈ సిచ్యువేషన్ ఏమో మీరు ఎవరో వచ్చారు, దానిలో ఫోటో ఏదో తీసారు, దానిలో మనకి ఏదో ప్రాబ్లం చెప్తాం. నేనే ఉంటాను మేడం. మరి నేను ఉంటా నిన్న సిచ్యువేషన్ మేడం అన్ని ఒకేసారి అవి ఎవ్రీ ఇయర్ కూడా అలాగే పంపిస్తున్నాం. ఆ వెహికల్స్ కూడా అక్కడే ఉండి పంపిస్తాం. నెక్స్ట్ మీరు నేను ఏదో చెప్పారు దాని ప్రకారం లోనే పెట్టి పంపిస్తాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చూస్తాం మేడం. నేను చేశాను అక్కడ వెహికల్ పాల్పుంది. ఎవరు వస్తే మార్నింగ్ వచ్చి కూడా మార్నింగ్ వాళ్ళు డ్రాప్ చేసేటప్పుడు వెహికల్ డైరెక్ట్గా మా లోన్కి వచ్చి డ్రాప్ చేసిపోతారు. ఈవినింగ్ బస్సులు అన్ని ఒకేసారి అయ్యాయి. నేను బస్సు 4 బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ తప్ప మిగతావన్నీ పేరెంట్ లీలింగ్తో వచ్చారు. మా మీరు అనడం కాదు, ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా క్వశ్చన్ చేయరా. తర్వాత ఇంకొకటి ఇప్పుడు పిల్లలకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ ఫైర్కి సంబంధించిన ఒకటి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఓకే, 2 డేస్ పర్మిషన్ ఇస్తున్నా, అదొకటి చేయాలి. తర్వాత బుక్స్ గురించి కూడా బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. బుక్స్ ఎక్కడ పంపిస్తున్నారు? ఇప్పుడు నా దగ్గరనే అనుకుంటున్నారా? వాళ్ళ స్టోర్ తీసుకొని దానికి కూడా బుక్స్ ఉంటాను మేడం. మరి నేను ఉంటా నిన్న సిచ్యువేషన్ మేడం అన్ని ఒకేసారి అవి ఎవ్రీ ఇయర్ కూడా అలాగే పంపిస్తున్నాం. ఆ వెహికల్స్ కూడా అక్కడే ఉండి పంపిస్తాం. నెక్స్ట్ మీరు నేను ఏదో చెప్పారు దాని ప్రకారం లోనే పెట్టి పంపిస్తాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము చూస్తాం మేడం. నేను చేశాను అక్కడ వెహికల్ పాల్పుంది. ఎవరు వస్తే మార్నింగ్ వచ్చి కూడా మార్నింగ్ వాళ్ళు డ్రాప్ చేసేటప్పుడు వెహికల్ డైరెక్ట్గా మా లోన్కి వచ్చి డ్రాప్ చేసిపోతారు. ఈవినింగ్ బస్సులు అన్ని ఒకేసారి అయ్యాయి. నేను బస్సు
మాకు 4 బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ తప్ప మిగతావన్నీ పేరెంట్ వీలింగ్తో వచ్చారు. మా మీరు అనడం కాదు, ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఎవ్రీథింగ్ క్వశ్చన్ చేయరా. తర్వాత ఇంకొకటి ఇప్పుడు పిల్లలకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ బైక్ సంబంధించిన ఒకటి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఓకే, నేను 2 డేస్ పర్మిషన్ ఇస్తున్నా, అదొకటి చేయాలి. తర్వాత బుక్స్ గురించి కూడా బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. బుక్స్ ఎక్కడ కొనిపిస్తున్నారు? ఇప్పుడు నా దగ్గరనే అమ్ముతున్నారు. వాళ్ళ స్టోర్ రీచ్ తీసుకొని దానికి కూడా బుక్స్ సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ బైక్ సంబంధించిన ఒకటి మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అయితే నేను 2 డేస్ పర్మిషన్ ఇస్తున్నా, అదొకటి చేయాలి. తర్వాత బుక్స్ గురించి కూడా బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. బుక్స్ ఎక్కడ కొనిపిస్తున్నారు? ఇప్పుడు నా దగ్గరనే అమ్ముతున్నారా? వాళ్ళ స్టోర్ రీచ్ తీసుకొని దానికి కూడా బుక్స్ ట్రేడ్ పర్మిషన్ తీసుకొని జిఎస్టీ కట్టి బిల్లు బోర్డు పెట్టియాలి. బయట ఒక మనవాళ్ళు ఉండాలి, ఒక స్కూల్ ట్రైనర్ ఉండాలి. మనకి ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? మన ఇది ఉంది కదా, బుక్స్ అక్కడెక్కడో సెంటర్ పెట్టారు. మీ దానిలో 100% బుక్స్ అక్కడే పోయి ఎత్తుకుంటారు. బయట షాపులలో కూడా మీరు అక్కడ బోర్డు కూడా లేదు కనీసం. మీరు బుక్ స్టాప్ పర్మిషన్ తీసుకున్నారు సరే, మున్సిపాల్ నుండి ఏదో సంస్థ అక్కడ పెట్టింది, పెడితే అక్కడ బోర్డు ఉండదు. మీ దగ్గర 100% బుక్స్ అక్కడనే ఆన్నే కొనాలని ఒక నిబంధన పెట్టింది కాబట్టి ఆడకపోతారు. మరి వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా, ఎవరు ఇచ్చినా అమ్ముతాం. తీసుకున్న వాళ్ళకి రిసిప్ట్ తీసుకొస్తాను. ఎంత పర్సెంటేజ్ మీరు వాళ్ళకి కన్సెషన్ ఇస్తారు? కన్సెషన్ బుక్స్ కాస్ట్ వాళ్ళు ఇస్తారు, జిఎస్టీ బిల్ ఇస్తాను. ఇస్తారు సార్, 50% డిస్కౌంట్ వస్తుంది వాళ్ళకు. నేను ఒక్కటే జాయిన్. ఏ స్కూల్ మీద కాంప్లైంట్ వస్తే ఆ స్కూల్ మందాలు ఉన్నట్టు మేము కూడా వస్తాం. మా తరఫున మేము కూడా వస్తాం. ఎందుకు ఇస్తారో ఇట్లా చీట్ చేస్తాం. మన మీదనే ఉంది కంప్లైంట్ అయితే అది చూపెట్టాలి. రిసిప్ట్ ఇయ్యేంత వరకు మేము తీసుకునే ఒక కంప్లైంట్ ఇస్తాం. ఒక కంప్లైంట్ ఇస్తాడు మా స్కూల్ మీద. మేడం దీనికైతే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు, ఫైర్ లేదు. ఏదైనా అపాయం దొరుకుతుంది, వాళ్ళ పిల్లలకి ఏమైనా అవుతుంది, ఎవరు తీసుకొస్తారు? పెడతారంటే ఎన్ని పెడతారు? మీ స్కూలు స్టార్ట్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది. సేఫ్టీ మెజర్మెంట్స్ లో మనకున్న ఇన్స్ట్రక్షన్స్ లో అదొకటి ఇమీడియట్ గా మీరు అరేంజ్ చేయండి. ఫైర్ సర్టిఫికేట్ ఒకటి అది కూడా వాళ్ళు మనం ప్రొడ్యూస్ చేయలేదు. ప్రొడ్యూస్ ఎవరున్నారు గ్రౌండ్ లేదని. ఎక్కడ ఉన్నది గ్రౌండ్? మేడం వాళ్ళు ఇంటి దగ్గర 30 గుంటలకు జాగ్రత్త ఆడుకుంటారు. ఎక్కడ ఎక్కడ ఉంటుంది? నీ స్కూల్ ఎక్కడ ఉన్నది? వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతారు? అట్లా కదా, నీ ఫెన్సింగ్ లోపల గ్రౌండ్ ఉండాలి. ఎక్కడో నేను కలెక్టర్ రోడ్డు చూసినట్టు ఎట్లా ఎట్లా అది ఇచ్చింది? అరగంగా పర్మిషన్ ఇచ్చిందా? మరి అరగంగా పర్మిషన్ ఇస్తుందా? డిఓ ఇస్తారు అట్లా? డిఓ మనం పెట్టుకున్నది ఐఐటి ఓరియంటేషన్ మనం చెప్తాం. దానికి పేరెంట్ కూడా తెలుసు. పేరెంట్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ టోటల్లీ మన ఇన్స్ట్రక్షన్స్
పేరెంట్ యాక్సెప్టింగ్ దెన్ దే ఆర్ టేక్ ద అడ్మిషన్. ఇట్ ఇస్ నాట్ ప్రెజర్ ఏం కాదు కదా, ఇట్ ఇస్ టోటల్ యాక్సెప్టేషన్ ఆఫ్ పేరెంట్ టు టేక్ ద అడ్మిషన్. కంప్లైంట్ పేరెంట్స్ నుండి ఏమైనా నేను అన్ని కూడా చెప్తున్నాం. బుక్స్ ఎంత అవుతుంది, ఫీజు ఎంత అవుతుంది, యాజ్ పర్ నామ్స్ మనం చెప్తాం. వాళ్ళు యాక్సెప్ట్ అయ్యేదే కదా మన దగ్గరికి వస్తున్నారు. పేరెంట్ మీకు ఎవరైనా కంప్లైంట్ చేసి మా బుక్స్ కాస్ట్ అది ఇది అని అంటే పేరెంట్ ఎవరో కూడా, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ అంటే మేమే రాస్తున్నాం సార్. కాదు కాదు పేరెంట్స్ ఇస్తారంటే మేమే రాస్తున్నాం. కాదు సార్, మేడం అడిగిన సమాధానం చెప్పలేదు. మేడం ఏమడిగింది, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారని అడిగింది. డిస్కౌంట్లు ఉండవు సార్, ఉన్న ఎందుకు ఉండదు సార్? 50% డిస్కౌంట్ వస్తుంది అదే సార్. అదే బుక్స్ మీద 50% డిస్కౌంట్ వస్తుంది తెలుసా? క్లాస్మేట్ బుక్స్ మీద 35% వస్తుంది. ఆయన క్లాస్మేట్ ఆల్రెడీ జాబ్ బుక్స్ 35% వస్తుంది. మిగతా 50% వస్తుంది. మేడం 10th క్లాస్ 14,000 మేడం. ఇక్కడ ఒక అబ్బాయి వాంగ్మూలం నుంచి మన దగ్గర వీడియో ఉంది 14,000. మీరు విన్నారు కదా 14,000 పేరెంట్స్ ఇంగ్లీష్ ఉంటాయి, మీకు సంతకాలంటే మీరు పెడతారు. సార్ మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వివరించాలి వాళ్ళకి ఇదంతా ఉంటది అన్నప్పుడు ఈ ప్రాబ్లం బిల్డింగ్ లేకుండా అడ్మిషన్ చదువు చెప్పలేకపోతే గ్రౌండ్ లేదు, మీకు ఆటలు లేవు అని చెప్తే వాడు బిల్డింగ్ సంతకం పెట్టారు. సార్ ఆటలు మనం ప్రతి రోజు పిఈటీస్ అది ఏ గ్రౌండ్ సార్? ఒక 20 గుంటల మనం పడుకోవాలి. మీ పార్కింగ్ ఒక 5-10 గుంటలు ఉండాలి. ఒక కబడ్డీ గేమ్ ఆడేంత ప్లేస్ ఉందా సార్? మీ గేట్ లోపల పిల్లలను బస్ పెట్టాలి. సార్ ఇప్పుడు నాకు ఒకటి స్ట్రెంత్ పర్టికులర్స్ ఉంటాయా ఇయర్ బట్టి లాస్ట్ ఇయర్ బట్టి మీకు ఇస్తున్నా అక్కడికి మెయిన్గా మీరు బుక్స్ విషయంలో కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ పోతే వాళ్ళకి వస్తాను, కొంచెం కన్సెషన్ ఇవ్వండి బుక్స్ మీద కూడా. ఇంత పెద్ద సొసైటీకి ఇంకా బుక్స్ మీద కూడా అంత మేడం చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే లేడీ పీపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్రెష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మన దగ్గర మీట్ అయితే 50% ఆఫ్ కన్సెషన్స్తో ఇక్కడ అప్రాక్సిమేట్లీ 50 మెంబర్స్ ఫ్రెష్ వాళ్ళు చదివిస్తున్నారు. డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఒక 50 మెంబర్స్ చదివిస్తున్నారు. ఇంకా లోకల్ వీళ్ళు ఎవరైతే కొంచెం ఎలాంటి మామూలుగా వచ్చినే కాకుండా మీరు ఒకటి పెట్టుకోండి, మీ మోటోలో ఖచ్చితంగా పెట్టండి. యాక్చువల్ ప్రైస్ ఇది, మేము ఇచ్చే కన్సెషన్ ఇది. మీరు ఏమని చేస్తారో తెలియదు, మీ హైయర్ అఫీషియల్ కూడా మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇచ్చే రిపోర్ట్ కూడా నేను అదే పంపిస్తాను. అయితే ఏదైతే ఉందో ఆ రేట్ ప్రకారం మీరు ఏదైతే ఎంఆర్పీ ఉందో అదే మీరు కలెక్ట్ చేస్తానంటే మా రిపోర్ట్ పంపిస్తాను. కానీ మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కన్నా మీరు ఆ మాత్రం మీరు కన్సెషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఫీజుల్లో మేడం జనరల్గా ఫీజు ఫిక్స్ ఉంటుంది 35-40, కానీ జనరల్గా పబ్లిక్ అందరూ కూడా 35% కన్సెషన్తో అడ్మిషన్ తీసుకోండి, పూర్తి ఫీజు కాదు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వీళ్ళ ఫ్రెష్ వీళ్ళ 50% కన్సెషన్, ఎవరికి కూడా పూర్తి ఫీజు తీసుకొని కలెక్ట్ చేసింది లేదు. ఫీజు ఎక్స్ట్రా ఉంటుంది, దానిలో మ్యాక్సిమం 40% కన్సెషన్తో తీసుకుంటాం అడ్మిషన్. మనం చేయవలసిన సర్వీస్ అంతా కూడా ఈ విధంగా ఇస్తూ కన్సెషన్ కూడా ఇస్తున్నాం కదా. ఇప్పుడు పలానా స్కూల్కు అక్కడ బుక్ సెంటర్కు మీకు ఏ సంబంధం సార్? ఒక్కటే విషయం ఇలా అక్కడ ఆయన వచ్చి వాడు బొంబాయి మీ స్కూల్కి ఏ సంబంధం? స్కూల్ సంబంధం కాదు సార్, పర్మిషన్ తీసుకొని మనం బుక్స్ సరే వాళ్ళు పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుని అమ్ముతారు. మీ దగ్గర మీ స్కూల్ సంబంధించి 100% బుక్స్ పలానా సెంటర్లోనే ఎందుకు కొనాలి? వేరే కాడ ఎందుకు కొనుగోలు చేయదు? వేరే దగ్గర ఎలా దొరుకుతాయి సార్? ఇప్పుడు ఈ సిలబస్ వేరే దగ్గర బుక్స్ ఉన్నాయి, వేరే వాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు అలాగే వేరే వాళ్ళు కూడా ఆ స్టోరీకి మా బుక్స్ అమ్మండి మేము అమ్ముతాం. అంత నిజచ్చు కదా మీరు ఇప్పుడు ఇస్తే మేము అమ్ముతాం సార్. అవి కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బుక్ సెంటర్లో ఏమంటారంటే మాకు అందరిస్తే అందరే అమ్ముతాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని బుక్ సెంటర్ మా దగ్గర అమ్ముతాం. ఇప్పుడు మీ పిల్లలు ఉన్న వాళ్ళని అందరిని అడుగుతాం, మీరు ఎక్కడ కట్టుకున్నారంటే అక్కడ మార్కెట్ యార్డ్కు ముందున్న ఎత్తు ఏదో చంద్ర శ్రీనివాసు హీరో హోండా ఆడ ఒక రూమ్ కొనుక్కుంటారు అన్నట్టు అందరూ చెప్తారు. 1 to 5th వరకు మీ సిలబస్ పెట్టుకున్నప్పుడు అది కూడా మీరు కంపల్సరీ కన్సెషన్ ఇవ్వాల్సిందే. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నా మీకు ప్రాబ్లం లేదు, మీరు దాన్ని మాత్రం ఇన్సిస్ట్ చేయొద్దు. ఇదంతా ఎవ్రీ ఇయర్ ఇదే సీరియస్నెస్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఇట్లా అయ్యేసరికి మాకు కూడా ప్రతిసారి ఇది ఒక హెడేక్ అవుతుంది. మీరు మీ నోటీస్లో పెట్టుకోండి, మీరు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం మీకు వచ్చే ఫీ, మీ టీచింగ్ ట్యూషన్ ఫీ వస్తే సరిపోతుంది. మీ బుక్స్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ కావాలి?
స్టేట్ గవర్నమెంట్ బుక్స్తో పాటు ఇవి కూడా ఇస్తాం. అంటే ఏమేమి పెడుతున్నారు ఇప్పుడు మనకు 6th క్లాస్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ పర్ నామ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రతి షెడ్యూల్. ఇన్ అడిషన్ దట్ ఐఐటి ఓరియంటేషన్లో బుక్స్ ఉంటాయి, వాటికి సెపరేట్ టైం టేబుల్ వాటిలో మనం చెప్తాం. అది యాజ్ పర్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ, దాని ప్రింటింగ్ ఎక్కడ? ప్రింటింగ్ అది మనకి విద్యాధర్ అనే ఒక సెపరేట్ ఇది ఉంది సొసైటీ, వాళ్ళు ప్రింటింగ్ చేసి అవి మనం నార్మల్ బుక్ స్టాల్లో దొరకదు. మీరు వెంటనే దొరుకుతాయి. నార్మల్ బుక్ స్టోర్ లాంటిది దట్ ఈస్ బుక్ స్టోర్. అది నార్మల్ పర్సన్స్ కూడా దానిలో బుక్స్ ఎవరు స్కూల్ బుక్స్ వాళ్ళు జనరల్గా ఇక్కడ మనం పర్చేసింగ్ చేస్తున్నాం. నార్మల్ బుక్ స్టోర్లో ఉన్న బుక్స్ కూడా మనం తెచ్చి అమ్ముతామంటే అక్కడ పబ్లిక్ కొనుక్కుంటే మేము అమ్ముతాం కూడా. అది కూడా బుక్ స్టార్ లాంటిది మేడం. మీకు తెలుసు మొన్ననే చాలా మనం మొన్న ఏదైతే అప్పుడు ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ల గురించి మళ్ళీ మీరు అనవసరంగా దీనికి అన్ని కంప్లైంట్స్ లేదు మేడం, ఒకటి ఈవినింగ్ విడిచిపెట్టేటప్పుడు ప్రోగ్రామ్ నేను ప్రాపర్గా ఈ రోజు దాన్ని నేను తీసుకొస్తాను మేడం. ప్రాపర్గా కన్సెషన్ కూడా ఇవ్వాలి సార్ వాళ్ళకి. ఇస్తాం మేడం. మన దగ్గరకు వచ్చే పేరెంట్కి ఎవరికైనా నేను కన్సల్ట్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రం పోతే 10,000 అయితే ఆయన మీరు ఇచ్చింది కలిపి ఏం కలిపి ఇస్తారు సార్ మీరు చెప్పండి. ఆ ఫలానా ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకున్నారో మేడం అవన్నీ రిసిప్ట్లు వాళ్ళ అదంతా రిజిస్ట్రేషన్ ఫామ్ మీద బుక్ల మీద ఎట్లా మీద అదంతా ఫైల్ తీసుకోరు. మీకు కూడా ఆర్టీఏ వేయడం ఫలానా వాళ్ళు ఏ సంస్థ నుంచి ఇక్కడ పుస్తకాలు వీళ్ళ విద్యా సంస్థ కొనుగోలు చేసిందో అది మేము వివరాలు అడుగుతాం. గ్రౌండ్ లేకుండా పర్మిషన్ ఇచ్చి మేడం ఈ డిఈఓ వీళ్ళంతా ఉస్రాలా ఏం జరుగుతుంది అసలు? అట్లా లేదు సార్. ఇప్పుడు మీరు ఐఐటి ఫౌండేషన్ అంటారు, వినో ఇప్పుడు డిఈఓ గారు గ్రౌండ్ లేనిది దేనికి ఇయ్యాలి వాస్తవం కదా. అరే ఇప్పుడు ఏదో అక్కడికి పోయి ఏదో మాయదానం చేసి అలా లేకుండా మన దాని అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్. ఎందుకు రాజీ పడతారు చెప్పండి? డిగ్రీ చదివిన వాళ్ళు మన దగ్గర ఎందుకు తెచ్చుకోవడం శ్రీ చైతన్య వాళ్ళు ఎక్స్ట్రా 100 మంది తీసుకున్నాం మేము స్టాఫ్ పర్టికులర్స్ లో క్వాలిఫైడ్. ఇప్పుడు బస్సులు కూడా మేడం పార్కింగ్ చూడు ఈ రోడ్డు మీద పెట్టి అదొకటి నేను ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎంఆర్పి ప్రైస్ ఇప్పుడు ఒకటే మేడం మీకు కాకుండా ప్రూఫ్గా నేను ఇచ్చిన బిల్లు తెప్పిస్తాను, ఇప్పుడు పెట్టండి. తెప్పిస్తాను మీకు ఇస్తా. అలా కన్సెషన్తో ఉన్నది వితౌట్ కన్సెషన్ ఉన్నది మీరే చూస్తారు. అదొకటి ఉండాల్సింది. ఈ మిగతా దీనికి సంబంధించిన అయితే అవి అరేంజ్మెంట్స్ నా దగ్గర మేడం ప్రతి పేరెంట్కి నేను పెట్టుకుంటాను, కమిషన్ ఇస్తాను. ప్రతి పేరెంట్కి ఇస్తాను. టెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ నోట్ బుక్స్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ నోట్బుక్స్ దుకాణాలు వచ్చాయి కదా ఆ రేట్. టెక్స్ట్ బుక్స్ మీద ప్రతి పేరెంట్కి ఇస్తాను నేను. అడిగిన వాళ్ళకి పోతీరు, అడిగిన వాళ్ళకి పోతీరు కూడా ప్రతి పేరెంట్ని చూసుకుంటున్నాను. ఒకసారి ఆ లిస్ట్ కూడా లాస్ట్ ఇప్పుడు ఈ ఉన్నది ఉన్నది ఇవ్వండి. మన దగ్గర నుంచి ఏది కూడా మనము మనకున్న వాటికి వ్యతిరేకంగా పోకుండానే అది ఒకటి చూడండి. గ్రౌండ్ ఒకటి అది క్లియరెన్స్ చూడండి. పార్కింగ్ ఒకటి చేయించండి. తర్వాత ఫైర్కి సంబంధించిన ప్రికాషన్స్ కంపల్సరీ మీరు ప్రొవైడ్ చేయండి. ఒకటి ఫైర్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోండి. ఆ గ్రౌండ్ని కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నట్టు ఏం తీసుకున్నట్టు మళ్ళీ ఒకటి ప్రొవైడ్ చేయండి. ఇంకా చైతన్య టెక్నో స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన సందర్భంలో గమనించిన అంశాలను చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా దాంట్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు పాటించట్లేదు. దానికి సంబంధించి వాళ్ళకు ఒక 3 days టైం ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఆ రోడ్డు ట్రాన్స్పోర్ట్ సరిగా వాళ్ళు అవి కూడా కరెక్ట్గా చూడట్లేదు. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి పేరెంట్స్ నుండి వచ్చిన కంప్లైంట్ను కూడా మేము వాళ్ళని అడగడం జరిగింది. ఈ రోజు నుండే ఒక ఎక్స్ట్రా ఎంప్లాయీని అక్కడ గేట్ దగ్గర ఉంచి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళేటట్టుగా వాళ్ళు చర్యలు చేపడతామని జరిగింది. ఇంకొకసారి ఇట్లాంటి ఏమన్నా రిపీట్ అయితే మాత్రం స్కూల్ రికగ్నైజేషన్ మేము క్యాన్సిల్ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్న ప్రజావాణిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ప్రైవేటు
పాఠశాలలో జరుగుతున్న దోపిడీపై పుస్తకాల కొనుగోలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, టై బెల్ట్లు, ఇతర మెటీరియల్ విషయంలో మేము కలెక్టర్ హైమావతి గారికి మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మండల విద్యాధికారి గారు మనీల గారు ఈరోజు ఆల్ ఫోర్ స్కూలు మరియు అదేవిధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూలు, అదేవిధంగా సివి రామన్ స్కూలు ఈరోజు పరిశీలించడం జరిగింది. వాళ్ళ పరిశీలనలో భాగంగా పుస్తకాలకు సంబంధించి బిల్లులు, ఐటీ, జిఎస్టీ ఎక్కడ వాళ్ళు స్కూళ్ళలో నిబంధనలు పాటిస్తలేరనే విషయం స్పష్టంగా బయటపడ్డది. అదేవిధంగా చాలా ఇక్కడ ఉన్న స్కూళ్ళలో విద్యార్థులకు అనుగుణంగా స్కూల్ గ్రౌండ్స్ కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కావచ్చు, ఫైర్ కావచ్చు, ఇలా రకరకాల విషయాలలో తరగతి గదులలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం, అదేవిధంగా మూత్రశాలలు, టాయిలెట్స్ అన్నిట్లలో నిబంధనలు ఎక్కడ చూసినా వాళ్ళు పాటిస్తలేరనే విషయం స్పష్టంగా ఎంబీఓ ఎంక్వైరీలో కనబడ్డది. దీని విషయంలో ఎంబీఓ గారు కూడా నిబంధనలు పాటించని స్కూళ్ళపై డిఈఓ గారికి ఒక నివేదిక పంపిస్తామని వారి మీద చర్యలు తీసుకునే విధంగా స్పష్టంగా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయంలో ఇక్కడ ఒక విషయం ఏంటంటే డిఈఓ గారు కూడా ఇక్కడ ఎటువంటి పరిశీలన చేయకుండా ఇష్టారాజ్యంగా ఏది మరి మామూలు మత్తులా వీళ్ళకు పర్మిషన్లు ఇస్తారా, ఏ రకంగా పర్మిషన్లు ఇస్తారో ఇక్కడ అర్థమైతలేదు. వాస్తవంగా స్కూల్ గ్రౌండ్స్ ఇవన్నీ లేకుండా ఎట్టి పరిస్థితులలో వాళ్ళు పర్మిషన్ విద్యాశాఖ ఇవ్వద్దు. కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చుకుంటా ఇక్కడ స్కూళ్ళని నడుపుతారు. దీంతో విద్యార్థులకు క్రీడల్లో వెనుకబడతారు. అదేవిధంగా అపరిశుభ్రత ఇక్కడ ఉంటుంది. అనేక విషయాలలో స్కూలు నిబంధనలు పాటిస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల పేరెంట్స్ కూడా న్యాయం జరిగే విధంగా విద్యాశాఖ అండగా ఉండాలి. లేకపోతే మేము బీఎస్పీ పార్టీ పక్షాన మళ్ళీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.